ఎడ్జిటి న్యూ మెంటర్‌షిప్ బ్యాచ్‌లో భాగంగా ఈరోజు మ్యాథ్స్‌కి సంబంధించిన 50 మార్కుల టెస్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్‌ని ఒక్కసారి మీరు గమనించినట్టయితే మ్యాథ్స్‌లో నంబర్ సిస్టమ్‌లో అత్యంత కీలకమైన సబ్ టాపిక్ అయినటువంటి భాజనీయత సూత్రాల గురించి మీరు తెలుసుకుంటారు. దానితో పాటు బాడ్మాస్ రూల్స్‌లో నుంచి కూడా మనకు టెట్‌లో మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్‌లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. పూర్తి టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్‌గానే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆ యొక్క భాజనీయత సూత్రాలకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు, ఎన్ని మోడల్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ కూడా 2, 3 ఎగ్జాంపుల్స్ రూపంలో ఈ యొక్క పీడీఎఫ్ అనేది మీకు పొందుపరిచాం. దాంతో పాటు కాసాగు, గాసాబా మీద కూడా ఉదాహరణకు మనకు డెప్త్‌గా ప్రశ్న అడగాలంటే ఒక సంఖ్య ఇచ్చేసి ఆ సంఖ్యను ఏ సంఖ్య కలిపితే మీకు కనిష్ట వర్గ సంఖ్య వస్తుంది, ఏ సంఖ్యను తీసేస్తే కనిష్ట వర్గ సంఖ్య వస్తుంది, దేనితో గుణిస్తే కనిష్ట వర్గ సంఖ్య వస్తుంది. లాగా మనకు ప్రశ్న అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో అడగడానికి అవకాశం ఉంది. ఎన్ని మోడల్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ కూడా మనం సింపుల్‌గా ఈ యొక్క పీడీఎఫ్ రూపంలో మీకు పొందుపరిచేసాం. దాంతో పాటు కాసాగు, గాసాబా మధ్య సంబంధం ఏమిటి, ఆ సంబంధాన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా పొందుపరిచాం. దాంతో పాటు కాసాగు, గాసాబాకు సంబంధించి భిన్నాల రూపంలో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలా అనే దాన్ని బట్టి కూడా మనం ఈ పీడీఎఫ్‌లో పొందుపరిచాం. మనం పూర్తిగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 8 వరకు కంప్లీట్‌గా ఉంటుంది. 9th, 10th లింక్డ్ అప్‌తో ఉంటుంది. చాలా క్లియర్‌గా మనకు నోట్స్ బుక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 3, 4, 5లో ఏముంటుంది అనుకుంటాం కానీ అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో అక్కడ ప్రశ్న వస్తే దానంత డెప్త్‌నెస్‌గా ఉండదు. కాబట్టి అక్కడి నుంచి ఉండే అంశాలు కూడా మనం ఈజీగా టాపిక్ వైస్ మనం పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన 50 మార్కులు డైలీ టెస్ట్ ఈ రోజు సాయంత్రం మీరు రాస్తారు.